వామ్మో! ఈ సర్వపిండి చేయడానికి నేను పడిన తిప్పలంతా అంతా ఇంత కాదు. ఎందుకంత తిప్పలని అనుకోవచ్చు. కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా! నాకైతే ఎట్లొస్తదో ఏంటో అసలు అడుగు అంటుకుంటుందో లేదో అని చాలా భయం అయితే పడిన నేను. పచ్చిమిరపకాయలు అయితే పేస్ట్ అయితే వేస్తున్నారు. కానీ పిల్లలు పచ్చిమిరపకాయలు తింటారో లేదో అని చెప్పేసి అయితే నేను కారం అయితే యాడ్ చేస్తున్నంతసేపు ఇది ఎట్లా వస్తుందో ఏంటో, ఎందుకు స్టార్ట్ చేసినానా దేవుడా అని అయితే అనిపించింది నాకు. ఇలానే చేస్తారో ఇంకే విధంగా చేసుకుంటారో అస్సలు అర్థం కావట్లేదు. కొన్ని యూట్యూబ్లో అయితే చూసిన వాళ్ళు చెప్పేదైతే నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఇలా అయితే కాదని చెప్పేసి నాకు వచ్చినట్టు అయితే నేను చేస్తున్నా. ప్రాసెస్ ఏంటో చెప్పట్లేదని అనుకోవచ్చు. నేను గిట్లా ప్రాసెస్ చెప్పినా అనుకోండి, ఇంకా బాగా చేసేటోళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రాసెస్ చెప్తే వాళ్ళు భయపడవచ్చు, ఇలా చేసుకుంటారా అని చెప్పేసి. ఫస్ట్ టైం ట్రై చేసిన కదా, ఇలా అయితే చేసినాను. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా అయితే చేయడానికి ట్రై చేస్తాను. నేను అనుకున్నట్టు కాకుండా చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. చూస్తున్న వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి చేసిన ఒక లైక్ ఇవ్వచ్చు కదా.